మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనకి 2026 మార్చి నెలలో మొదటి చంద్రగ్రహణం రాబోతుంది. మరి దీని ప్రత్యేకతలు ఏంటి? దీని ఇంపాక్ట్ అనేది తీవ్రంగా ఉంటుందా లేదా పాక్షికంగా ఉంటుందా? ఏ రాసుల వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడొచ్చు, ఎవరు చూడకూడదు? అదేవిధంగా మరి చాలా వరకు ఈ చెడు క్రియలు జరిగిన వాళ్ళు, నరఘోష నరదిష్టి ఉన్న వాళ్ళు కావచ్చు, అష్టదిగ్బంధనం అయిపోయిన వాళ్ళు ప్రత్యేకంగా ఈరోజు కొన్ని విశేషమైన పరిహారాలు చేసుకోవడం ద్వారా మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ ఇవ్వచ్చు అంటారా జీవితంలో? ఓవరాల్గా ఈ గ్రహణం తాలూకా ఇంపాక్ట్ కావచ్చు, మొత్తం అనేక విశేషాలు తెలియచేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక గ్రహణాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా సాధారణంగా వచ్చేటువంటివే ఉంటాయి. కాకపోతే వచ్చేటువంటి గ్రహణం ఏ స్థానంలో వస్తుంది, ఏ నక్షత్రంలో వస్తుంది, దాని యొక్క పరిశీలన చేసుకొని దాని యొక్క మూలాలు పరిశీలించేసి దాని యొక్క ఇన్ఫ్యాక్ట్ అంటే దాని యొక్క చెడు తత్వం ఏ రాశి వారిపైన, ఏ నక్షత్ర వారిపైన ఉన్నది అనేవి మనం చూసుకుంటే దానికి తగ్గట్టుగా పరిహారాలు అయితే మనం చేసుకునే దానికైతే అవగాహన ఉంటుంది. ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే మనకి జీవితంలో ఏది అష్టదిబ్బందనకు అవ్వకుండా మనం చేసేటువంటి కార్యక్రమాలు ముందుకెళ్ళేదానికైతే కొంతమేర సూచిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి కనిపించేటువంటి ఒక దేవుళ్ళు ఉంటే కనుక సూర్యచంద్రులే. ఆ సూర్యచంద్రులే కనుక మనం లేకపోతే ప్రపంచం లేదు. కాబట్టి సూర్యచంద్రులు కానీ మనకి చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు. కాబట్టి వాటికి గ్రహణం ఏర్పడింది అంటే కనుక ఖచ్చితంగా మన మీద ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి దాని తగ్గటువంటి మూలాలు మనం చూసుకోవాలి. మీరు గమనించినట్టయితే ప్రతి గ్రహానికి కూడా గ్రహణం ఉంటుంది. కాకపోతే మనకి కనిపించేటువంటి సూర్యచంద్రులు కాబట్టి ఆ రెండే మనం పరిగణలో తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకి మోఢ్యమి అంటారు. మోఢ్యమి అంటే కూడా ఒక గ్రహణంతో సమానమే. మీకు ఐడియా ఉందంటే కనుక ఇప్పుడు రాహు గ్రహం అయితే ఉంటుంది, రాహు కూడా గ్రహం ఉంటుంది, రాహు కూడా గ్రహణం అనేది ఉంటుంది. ఏదైతే మనకి కేతు కావచ్చు, రాహు కావచ్చు, వీరిద్దరితో కూడినటువంటి గ్రహణాలు ఏర్పడతాయో వారికి కూడా గ్రహణం ఉంటుందన్నమాట ఒక్కొక్క సమయంలో. కాకపోతే కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఉంటుంది అవి. ఇకపోతే మనకి చంద్రగ్రహణం ఇక 2026 సంవత్సరం మార్చి 3వ తారీఖున ఏర్పడేటువంటి అతిపెద్ద చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు దీన్ని. ఇది మఖానక్షత్రంలో ఏర్పడేటువంటి చంద్రగ్రహణం. మహానక్షత్రం అంటే కనుక సింహరాశిలో ఉంటుంది. ఈ సింహరాశి మఖానక్షత్రంలో ఏర్పడేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరంలో ఆరంభమవుతుంది. ఇది గ్రహణ సమయాలు ముందు ముఖ్యమైనట్టుగా గ్రహణ స్థూల సమయం చూసినట్టే కనుక సాయంత్రం 6 గంటలు, సాయంత్రము ఇది మనకి 6 గంటల సమయం నుంచి అంటే 4 గంటల నుంచే గ్రహణ స్థూలం అనేది మొదలవుతుంది. ఇక సంపూర్ణ గ్రహణం వచ్చేసి 10 గంటల 52 నిమిషాలకి ఆరంభం అవుతుంది. ఇది సంపూర్ణ గ్రహణం అయితే 10 గంటల 52 నిమిషాలకి ప్రారంభమవుతుంది అర్ధరాత్రి. ఇక ఈ గ్రహణం మొత్తం కూడా పూర్తి అయ్యేంత వరకు కూడా 2 గంటలు అంటే బ్రాహ్మీ ముహూర్తం 2 గంటలు, తెల్లవారితే మనకి 4వ తారీఖు వస్తుంది. తెల్లవారితే మనకి 4వ తారీఖు వస్తుంది కాబట్టి ఇది అర్ధరాత్రి కింద వస్తుంది. కాబట్టి 2 గంటల వరకు కూడా 2 గంటల 32 నిమిషాల వరకు కూడా ఈ గ్రహణ సమయం అనేది ఉంటుంది. ఇక గ్రహణ శూలం విడుపు సమయం అంటారు. ఈ గ్రహణ విడుపు టైంకి మనకి శూలానికి వదిలేటప్పటికి ఇంకా 1.5 గంట ముందుకు ఉండాలి. అంటే దగ్గర 3:30 అంటే ఏకుంజామున 4వ తారీఖు ఏకుంజామున వరకు కూడా ఈ గ్రహణ శూలం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు స్నానం ఆచరించాల్సినటువంటి సమయం ఏంటంటే కనుక సాయం సంధ్య వేళ 4 గంటల నుంచి 6 గంటల లోపు స్నానం ఆచరించి గ్రహణాన్ని మనము పట్టుకోవాలి. ఆ తర్వాత విడుపు వచ్చేసి 4వ తారీఖున ఏకునుజామున 4 గంటల తర్వాత స్నానం ఆచరించి ఇల్లంతా శుద్ధి చేసుకొని దేవుని మందిరం అంతా శుద్ధి చేసుకొని దీపారాధన చేసిన అనంతరము మనకి గ్రహణ స్థూలం అనేది వదిలివేస్తుంది. దీని మధ్యస్థల సమయం వచ్చేసి టోటల్గా మనం గమనించినట్టయితే రేత్రి 10 గంటల 52 నిమిషాల నుంచి రేత్రి అర్ధరాత్రి 2 గంటల 32 నిమిషాల వరకు గ్రహణం పూర్తిగా సంపూర్ణంగా ఉంటుంది. ఈ సమయాల్లో కనుక ఆడవారు బయటికి రాకపోవడం, చంటి పిల్లలు 5 సంవత్సరాలు ఉన్న వారు బయటికి రాకపోవడం, ఆకాశం వైపు చూడకపోవడం ఒకటైతే, రెండోది ప్రెగ్నెన్సీ స్త్రీలు, ఒకరోజు గర్భం దాల్చినటువంటి స్త్రీలు కూడా, గర్భం దాల్చి డెలివరీ అయినటువంటి స్త్రీలు కూడా బయటికి రాకపోవడం మంచిది. ఇంకా పెద్దవారు కానీ పిల్లలు కానీ ఎవరైనా నడి వయసు ఉన్నవారు ఆరోగ్యం సహకరించకపోతే టాబ్లెట్స్ వేసుకోవడానికి తినాల్సి వస్తుంది. కాబట్టి వారికి ఎలాంటి గ్రహణం సంబంధించినటువంటి శూలం అయితే ఉండదు. కాబట్టి ఇంకా కూడా వస్తువులు ఏమైనా వండినటువంటి వస్తువులు ఉంటే కనుక గరిక అని ఉంటుంది. ఈ గరిక తీసుకొచ్చుకొని మన ఇంట్లో వస్తువుల మీద వేసుకున్నట్టయితే కొంచెం ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ఇన్ఫాక్ట్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఇది గ్రహణానికి సంబంధించిన సమయం. కాబట్టి ఈ గ్రహణంలో ప్రెగ్నెన్సీ బయటికి రాకపోవడం మంచిది. మరొక విషయం, ఎవరైనా కూడా ఈ గ్రహణ సమయంలో భుజించకపోవడం మంచిది. ఈ మధ్యన చాలామంది హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ఏ రోగం నొప్పి లేదయ్యా, టెస్టులు చేస్తే కూడా ఏమీ లేదు, డబ్బులు వేస్ట్ టెస్ట్ చేసుకోవడం, మీకు ఏ జబ్బు ఉందో మాకు అర్థం కావట్లేదని చెప్తారు. గమనించారా?
వీరు ఒక్కొక్కసారి గురువు దగ్గరికి వస్తుంటారు. అలాంటి దగ్గర కూడా వచ్చేసి నాకు ఏ రోగం నొప్పి ఉందో అర్థం కావట్లేదు, అన్ని రకాల టెస్టులు అయిపోయినాయి, తెలియట్లేదు అంటారు. ఇది ఏంటంటే గ్రహణం పడుతుంది. గ్రహణ సమయంలో తింటే మనకి లోపల విషం అవుతుంది, అది ఆరోగ్యం క్షీణిస్తుంది. దానివలన వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు టెస్టుల్లో కనపడవు, కానీ మీకు ఆరోగ్యం బాగోదు. ఇవన్నీ కూడా మనం అనుకుంటాము, నాకేముంది, నా జిమ్ బాడీ ఉంది, తొక్కలో బోండాలు బజ్జీలు ఇవి తింటే గ్రహణం ఏం చేస్తుంది అన్న అనుకుంటారు. అవి ఆ రోజు చెయ్యవమ్మా. 90 రోజుల్లోపు ఏదో రోజునైతే ఖచ్చితంగా దెబ్బేస్తుంది, మనకి సీటు కింద బాంబు పెట్టుకున్నట్టే పరిస్థితి. కాబట్టి ఎవరైనా తినకుండా ఉంటే మంచిది. ఏదైనా ఉంది అంటే కనుక సాయంత్రం 8 గంటల లోపే తింటే కొంచెం అరుగుతుంది. ఆ గ్రహణ సంబంధించిన ఇబ్బందులు అయితే కొంచెమేర లేకుండా ఉంటాయి. ఒక వాటర్ అయితే తాగొచ్చు, హాట్ వాటర్ తాగొచ్చు, ప్రెగ్నెన్సీలు కూడా హాట్ వాటర్ తాగొచ్చు. ఒకప్పుడు గ్రహణానికి ఏంటంటే మంతానికి అతుక్కుని పడుకోమని చెప్పేవారు. ఈ రోజు ఆరోగ్యం సహకరించదు. కేవలము ఆ ఉదయించేటువంటి చంద్రకిరణాలు ఆ నైటు ఆకాశంకి వెళ్ళి చూడకుండా ఉండి ఇంట్లో తిరగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరీ ప్రెగ్నెన్సీ స్త్రీలు పాసుకు కూడా వెళ్ళకూడదేమో, అలానే మంచానికి అతుక్కుని పడుకోవాలని ఇబ్బంది పడకండి. అలా ఏం లేదు, వీరు తినొచ్చు, ద్రవ్యానికి సంబంధించి తినొచ్చు. అంతేగనక మీరు పోయేసి అసలు ఏం తినకుండా ఉంటే కడుపు మాడిపోద్ది, రేపటి రోజు లేచేటప్పటికి హాస్పిటల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి ఏం చేయకండి. కేవలము ఉదయించి కిరణాలు పడకూడదు, అలానే ఆకాశం వైపు చూడకూడదు. ఆ రెండు చేస్తే సరిపోతుంది తప్పితే ఇంట్లో తలుపులు వేసుకొని లోపల కూర్చొని అనేక రకాల సినిమాలు చూడొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఈ గ్రహణానికి సంబంధించిన కొంతమందికి సందేహం ఉంటుంది గురుగారు, ఎవరన్నా గ్రహణం రోజే బిడ్డకు జన్మనిస్తే కనుక ఆ పిల్లల పరిస్థితి ఏంటని చెప్పి ఒక సందేహం ఉంటుంది. వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది అంటారు? సాధారణ ఏం కాదండి. ఇప్పుడు బ్రహ్మదేవుడు మన జాతకాన్ని రాసి పంపిస్తాడు. బ్రహ్మదేవుడు రాసినటువంటి జాతకాన్ని ఇప్పుడు డెలివరీ అయిన దానికి ఎవరేం చేయలేరు, దానికి పరిహారాలు ఉంటాయి. గ్రహణానికి సంబంధించింది డెలివరీకి సంబంధం లేదు. మనం ఊపిరి పీల్చుకున్నంత వరకు కూడా, మన ముక్కులు పనిచేసినంత వరకు కూడా మనం ఆయుష్తో ఉంటూనే ఉంటాం, ప్రాణంతో ఉంటూనే ఉంటాం. ఆ ప్రాణంతో ఉన్నంత వరకు కూడా ఎలాంటి జన్మనైనా ఇవ్వచ్చు, ఏ సమయమే ఇవ్వచ్చు. ఇది మంచిది, ఇది చెడ్డది అట్లా ఏం లేదండి. గ్రహణం అనేది కొంతమందికి మనకు పనికొస్తుంది. అది ఎవరికంటే సాధువులకి, అఘోరాలకి, రాక్షసులకి, తున్మతులకి, రమ్మతులకి, నాక్షతులకి, ఇంకా కూడా నేర్చుకునేటువంటి సాధన చేస్తున్న గురువులకి, మంచి చెడు చేసేటువంటి తత్వం ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా పనికొస్తుంది. ఏదైనా ధ్యానం చేయడానికి పనికొస్తుంది తప్పితే కామన్ పీపుల్కి ఇటువంటి సందర్భంలో చేసే పనికి రాదు గ్రహణం అనేది. వారు జన్మనివ్వచ్చు, కనొచ్చు, పెంచొచ్చు, పెద్ద చేయొచ్చు, ఏదైనా మంచి కార్యక్రమం చేసుకోవచ్చు, దానికి సంబంధం లేదు. అది దేవాది దేవతలైనటువంటి రాహుకేతువులకు సంబంధించింది, అది సూర్యచంద్రులకు సంబంధించింది. కాబట్టి మన మీద ఎఫెక్ట్ అనేది ఈ రకంగా ఉంటుంది తప్పితే జన్మనివ్వచ్చు బిడ్డకి, తప్పేం లేదు. కాకపోతే బిడ్డకి జన్మిస్తున్నారు కాబట్టి అక్కడ గబక్కన ఏదైనా ఆ రోజున జన్మించినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే కనుక వద్దని చెప్పకండి. దానివల్ల నా ఉమ్మునీరు మింగుతారు. మళ్ళీ ఆ రోజు డెలివరీ అవ్వట్లేదు అనుకోండి, మళ్ళీ ఉమ్మునీరు మింగి అది పెద్ద ప్రాణగండాలు ఉంటాయి, ఇద్దరికి కూడా ఉంటాయి. అలాంటి ఏం చేయకండి. ఇప్పుడు నేను ఏదైనా కాదు అని చెప్పాను అనుకోండి, ఎంతోమంది ప్రాణం తీసినట్లు లెక్క. కాబట్టి ఎవరైనా సరే భూమి మీద పడేటువంటి జన్మించేటువంటి హక్కు అనేది ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఈ గంట ఆపాలి, ఈ రోజు ఆపాలి అనేది చేయకండి. ఏ సమయమైనా బిడ్డని జన్మించేసానికి చేయొచ్చు. అప్పటి నుంచి వారి జాతకం ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం అండి, మన జాతకంలో ఒక బిడ్డ పుట్టగానే జాతకం రాయిపిస్తే ఈ అబ్బాయి ఖచ్చితంగా కలెక్టర్ అవుతాడు అని రాస్తాం, జాతకంలో రాస్తాం. రాసిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత కలెక్టర్ కాడే ఉంటుంది. తల్లిదండ్రుల ఆలోచన మా అబ్బాయి కలెక్టర్నే ఉంటాడు. వీడు బయటికి వెళ్ళి పబ్బులకు వెళ్తుంటాడు, క్లబ్బులకు వెళ్తుంటాడు, ఫ్రెండ్స్తో అనేకమైనటువంటి కార్యకలాపాలు చేసేసి ఎగ్జామ్స్ రాయాడు, చదువుకోడు, సంధ్య లేదు, వీళ్ళు పట్టించుకోరు. మా అబ్బాయి కలెక్టర్ కదా ఉంటారు కానీ వీళ్ళు పట్టించుకోరు, ఏం చేస్తున్నాడు, వదిలిపడేస్తారు. మంచి ఫ్రెండ్షిప్ దొరికేసి ఆ రకంగా వెళ్ళిపోతారు, ఏదో అమ్మాయిని అబ్బాయిని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వీడు కలెక్టర్ ఎక్కడ అవుతారు, బిల్లు కలెక్టర్ కూడా కాడు. మరి జాతకం చూస్తేనేమో కలెక్టర్ అని ఉంది, మరి బిల్లు కలెక్టర్ కూడా కాలేడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన పరిసరాలు, పుట్టిన తర్వాత ఆ అబ్బాయిని పెట్టేటువంటి క్రమశిక్షణ, పద్ధతి, నియమాలు అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ గ్రహణాలకు సంబంధించి. మా అబ్బాయి గ్రహణం రోజు పుట్టాడండి, ఆ రోజు పుట్టాడు కాబట్టి అమావాస్య రోజు పుట్టాడండి. అమావాస్య రోజు పుట్టిన బిల్ కలెక్టర్ అయ్యాడు, బిల్ క్లింటన్ అయ్యాడు అమావాస్య రోజు పుట్టి. మరి దేశాన్ని పాలించాడు ఒకప్పుడు. ఎవరో వేరే నాయకులు ఉంటారు, అమావాస్య రోజు పుట్టిన వాళ్ళందరూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి సౌత్ సైడ్ చూస్తుంటే అమావాస్య అనేది పండగ, ప్రతి హోపిని కూడా అమావాస్య రోజు చేసుకుంటారు, గ్రహణం రోజు చేసుకుంటారు. మన సైడ్ వచ్చేప్పటికి గ్రహణాన్ని అమ్మో మేము దగ్గర రానియమంటారు అనమాట.
కాబట్టి అది ఏం లేదు. అలాగా గ్రహణం రోజు జన్మించినా కూడా ఇబ్బంది అయితే లేదు. కాబట్టి ప్రెగ్నెన్సీ స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఏ రోజు జన్మించినా ఏ రోజు కన్నా తప్పు లేదు. వారి దగ్గర పరిహారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ గ్రహణ శూలం అయితే కనుక ఈ సమయాన్ని పాటించుకొని ఉండాలి. ఇలా భోజనం చేస్తే కాబట్టప్పుడు పెద్దవారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా భోజనం చేయొచ్చు. ముఖ్యంగా ఆ రోజు తినకూడనటువంటి వస్తువులు చికెను, మటను, ఫిష్, రొయ్య, పీత, వాగు, ఒడ్డు ఇవన్నీ తినకూడదు. నాన్ వెజ్ భుజించకూడదు. మరొకటి సీ ఫుడ్ అండి అంటారు. సీ ఫుడ్ కూడా తినకూడదు. సీ ఫుడ్, బీ ఫుడ్, ఈ ఫుడ్ ఏం తినకూడదు నాన్ వెజ్లో. మరొకటి ఇక ఈ గ్రహణ రోజున వంకాయ, గోంగూర, ఆలు, గడ్డకూరలు, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తినకూడదు. ఇవన్నీ కూడా దానం ఇవ్వాలి. దానం ఇస్తే మనకున్నటువంటి దోషాలు, పితృదోషాలు అన్నీ పోతాయి. ఇక తెల్లవారిన తర్వాత 15 రోజుల దాకా అంటే మళ్ళీ అమావాస్య వచ్చే లోపు కనుక ఈ పితృదోషాలకు సంబంధించినటువంటి రాహుకేతు దోషాలకు సంబంధించి ఇంకా కూడా ముఖ్యంగా ఈ గ్రహణానికి సంబంధించి చంద్రదోషాలు అంటారు. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, కూతురు కావచ్చు, తల్లి కావచ్చు, ఇంకా కూడా భార్య కావచ్చు, ఇంట్లో ఆడవారు అనేక రకాల రిలేషన్లో ఉంటూ ఉంటారు. వీరందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు, మగవారైనా ఆడవారైనా సరే వీరందరి పేర్లు చెప్పి అంతా బాగుండాలి. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి శోభ, ఆ ఒక నిరోహమైనటువంటి శోభ ఏదైతే ఉందో అది మా దగ్గరికి రాకూడదు అని చెప్పేసి నమస్కారం చేసుకొని చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి దానాన్ని మనం ఇవ్వాలి. దాంతోపాటు ఏమేమి ఇవ్వాలి అంటే కనుక గోధుమలు 1 కిలో, బియ్యం 1 కిలో, వెండి సంబంధించిన రూపు 1, ప్రతిమ కానీ రూపు కానీ ఇలా ఉంటాయి కదా, ఏదో ఒకటి తీసుకొని వైట్ తువ్వాల వస్త్రం 1 తీసుకొని ఎక్కడైనా మీ సమీపంలో ఉన్నటువంటి పంతులు గారో, అర్చకుల వారో, బ్రాహ్మణులకో ఈ దానం ఇవ్వాలి. కాలికి నమస్కారం చేయకూడదు. దానం ఇచ్చేసి ఆ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి శోభకి ఈ యొక్క దానం ఇస్తున్నావు నాయన అంటే ఆ చంద్ర భగవానుడు దీవిస్తుంటాడు. చంద్ర భగవానుడు ఏది ఇచ్చినా దీవిస్తాడు. ఆయన బోలాశంకరు కన్నా గొప్పవాడు. ఇంకా ఏం చేస్తాడంటే పంచె నులిపోగు ఉంటుంది. ఆ నులిపోగు స్వామివారికి లేసి దండం పెట్టుకుంటే కూడా ఆహా ఎంత ప్రేమ నా మీద అని చెప్పేసి మనమేం దీవిస్తూ ఉంటాడు. మన మైండ్ అంతా బాగుంటుంది. కాబట్టి ఎవరికైనా స్ట్రెస్ అవుతుంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, డబ్బు రావట్లేదు అనుకుంటే కనుక బియ్యం దానం చేస్తే డబ్బులు వస్తాయి. ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు, కన్యపిల్లల నుండి పెళ్లి కావట్లేదు, జాబ్ రావట్లేదు అంటే కనుక గ్రహణం అనంతరం దానం ఇవ్వండి. బియ్యము ఇవన్నీ కూడా దానం ఇస్తే ఖచ్చితంగా మంచి జరిగేదానికి ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేయాలి. అంతేగానికి నేను అది తింటా ఇది తింటా నన్ను ఏది చేయలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఆడపిల్లలని అయితే ఇబ్బంది పెట్టకూడదు. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ గ్రహణాన్ని ప్రత్యేకంగా ఏ రాసుల వాళ్ళు చూడకూడదు? ఇది అసలు ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అంటారు? సో ఏ విధంగా వెళ్తే బాగుంటుంది? కొంతమంది రోడ్డు మీద గురువుగారు మరి అన్ఎక్స్పెక్టెడ్గా మేము గ్రహణాన్ని చూసాము, మరి ఏమన్నా కీడు జరుగుతుందా అని చెప్పి సందేహాలు ఉంటాయి. ఇందాక మీరు చెప్పిన దానాలు అవి ఇచ్చుకుంటే సరిపోతుందంటారా? చూసిన వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా చేసుకోవాలంటారా? ఒకవేళ చూశారనుకోండి, చూడాలి ఇంక తప్పదనుకున్న వారు గరిక కానీ ఇలాచీలు కానీ జేబులో పెట్టుకుంటే సరిపోతుంది. ఆ గ్రహణానికి సంబంధించినటువంటి శోభ అయితే కనుక, చెడు దృష్టి అయితే వీరి మీద పడకుండా ఉండాలి అనుకుంటే కనుక గరిక 2 పెలికలు తీసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళాలి. ఇక 2 ఇలాచీలు జేబులో పెట్టుకుని వెళ్ళాలి. ఇంగువ కూడా జేబులో పెట్టుకుని వెళ్ళొచ్చు. ఇది చేస్తే కనుక ఆ ఒక దోషం అనేది పెద్దగా బాధించకుండా ఉంటుంది. ఎవరికైనా తిరగకుండా తప్పకుండా అయితే ఉండదు. వారి వృత్తిపరంగా బయటికి వెళ్ళాలి. ఆ ఇన్ఫెక్ట్ అనేది మన మీద, మన మైండ్ మీద పడుతుంది. చంద్రగ్రహణం శోభ ఏంటంటే మన మైండ్ గేమ్ ఆడుతుంది అనమాట. చెడు దృష్టి చూపిస్తుంది. మైండ్ అంటే స్ట్రెస్ అయిపోతూ ఉంటారు, అనారోగ్య పాలైపోతూ ఉంటారు. కాబట్టి ఇలాచీలు కానీ, ఇంగువ కానీ, గరిక కానీ జేబులో పెట్టుకుంటే ఆ ఇన్ఫెక్ట్ అనేది ఉండదు. తర్వాత పారేటువంటి నీటిలో అది వేసేయాలి. అప్పుడు వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్నానం అయితే ఖచ్చితంగా గ్రహణ అనంతరం ప్రతి ఒక్కరు కూడా స్నానం ఆచరించుకోవాలి. ఏదో ఒక ఆలయానికి వెళ్ళి దీపారాయణ చేసుకోవాలి. ఇంట్లో చేయలేని పరిస్థితి లేని వారు ఆలయానికి వెళ్ళి దీపారాయణ చేసుకోవాలి. ఇలా చేస్తే కనుక పనికి వస్తుంది. ఇంకా బియ్యం కూడా మేము దానం చేయలేమంటే పాల తాలికలు కానీ, చక్కెర పొంగలు కానీ వినాయక స్వామి వారికి పెట్టుకుంటే కనుక సరిపోతుంది. గ్రహణానికి సంబంధించినటువంటి శోభ, ఆ యొక్క ఇబ్బంది అయితే ఖచ్చితంగా తొలగిపోతుంది. వినాయక స్వామి వారు దీనికి అధిపతిగా ఉంటున్నాడు. దత్తాత్రేయ స్వామి కూడా అధిపతి ఉంటాడు, కానీ వినాయక స్వామి ముఖ్యంగా ఉంటారు. ఇక ఏ రాశి వారికి బాగోదు అన్నారు. ఇక సింహరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారికి ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా ఇబ్బంది కలిగించేటువంటిది అయితే కనిపిస్తుంది. ఇక 12వ రాశి అనేటువంటిది ఉంది కాబట్టి కన్యా రాశి వారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కన్యా రాశి, సింహరాశి వారికి ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఇక మకర రాశి వారికి కొంత ఇబ్బంది ఉంటుంది. కుంభరాశి వారికి ఇబ్బంది ఉంటుంది. ఇక చూసుకుంటే కదా మేషరాశి వారికి ఒక్క మేర ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఈ ఇబ్బందులన్నీ కూడా 3 మాసాల లోపు ఎప్పుడైనా జరగవచ్చు. ఈ దానం అనేది 15 రోజుల లోపు ఇస్తే కనుక ఆ ఇబ్బందులు అనేది జరగకుండా ఉంటుంది. మేజర్ ఇబ్బందులు అంటే ఏ విభాగాల్లో ఉండొచ్చు?
ఆర్థికంగా ఇబ్బంది, మైండ్ పరంగా గేము, ఏదైతే ముందుకెళ్దాం అనుకుంటే మతిమూర్పు వచ్చేస్తుంది, మర్చిపోతుంటారు, బద్ధకం ఏర్పడుతుంది, మోషన్ ప్రాబ్లం ఉంటుంది, ఇక బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మేజర్గా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. బ్రెయిన్ క్యూబర్ రాదు, బ్రెయిన్కి సంబంధించిన ఆలోచన మతిమూర్పు రావటము, కోపం రావటము, చికాకు రావటం, ఒక పని ముందుకెళ్ళకపోవటం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అనేజీగా ఉండటము, ఆరోగ్యం క్షీణించడం లాంటి సమస్యలు అయితే వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించి దానమే ఇది. ఇక ఇవన్నీ కూడా చేయలేకపోతాం అంటే కనుక కంటిన్యూగా 7 రోజుల పాటు వినాయక స్వామివారికి గుంజులు తీసుకోవాలి. గుంజులు తీస్తే కనుక గ్రహణ దోషం కొంతమేర తగ్గుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ చేసుకుంటే ఏదో ఒకటి చేసుకుంటే కూడా పనికొస్తుంది. ఇక ఈ గ్రహణ శోభకి బాగా పనికొచ్చేటువంటిది ఏ రాశి వారికి ఉంది అనుకుంటే కనుక ధనుస్సు రాశి వారికి అయితే మిశ్రమంగా పనికొస్తుంది. ఇక ఈ మిథున రాశి వారికి బాగా పనికొస్తుంది. మిథున రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అన్నదమ్ముల మధ్య విడిపోయినా, ఆ కోట్లాట్లు ఉన్న, ఆస్తి తగాదులు ఉన్నా కూడా వారికి బాగా కలిసి వస్తుంది మిథున రాశి వారికి. ఇక వృషభ రాశి వారికి కూడా ఒక మేర కలిసి వస్తుంది. ఇక మిశ్రమంగా కలిసి వచ్చే రాశి ఒకటి ఉందంటే కనుక అది తులారాశి. తులారాశి వారికి పర్వాలేదు అనుకోవచ్చు. ఈ రాశుల వారికి మాత్రమే కొంచెం బెటర్గా ఉంది, ఆ రాశుల వారికి కొంచెం బాగాలేదు. ఇవి అందరూ కూడా దానం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలా గురుగారు, ఇప్పుడు చంద్రుడు మనస్కారకుడు అంటూ ఉంటారు కదా, మరి ఈ గ్రహణ సమయంలో ప్రేమలో ఉన్నవాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కావచ్చు, అలాగే భార్య భర్తలు కావచ్చు, వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? వాళ్ళు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భార్యాభర్తల మీద ఇప్పుడు మనం అనుకున్నటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో, సింహరాశి కావచ్చు, లేకపోతే మనకి కుంభరాశి కావచ్చు, ఈ రాసుల వారు ఎవరైతే ఉన్నారో, కర్కాటక రాశి కావచ్చు, ఈ రాసుల వారు ఎవరైతే ఉన్నారో వీరు ఒక రకంగా కన్యారాశి వారు ఒకరు. వీరికి ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం రావచ్చు, మాట మంచి పదవచ్చు, ఏదైనా లవ్ ఉన్నా కూడా అది కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా అవ్వచ్చు. వీరు ఏంటంటే బిజీ లైఫ్, టైం ఇవ్వలేనటువంటి లైఫ్కి వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా కష్టపడుతుంటారు. వాళ్ళకి టైము, ఫోన్ మాట్లాడడం కూడా అవ్వకపోతే ఖచ్చితంగా వారికి ఇద్దరి మధ్యన ఎడబాటు అయితే వస్తూ ఉంటుంది. అది పెద్దది కాకుండా చేసుకోవాలంటే కనుక ఇలాంటి దానం చేసుకుంటే, లేదా ప్రతిరోజు పాలలో తేనేసుకుని తాగితే కనుక, ఇలాంటి వారు భార్యాభర్తలు చేసేవారు ప్రతిరోజు ఉదయాన్నే పాలలో తేనేసుకుని తాగాలి 15 రోజుల పాటు. అలా చేస్తే వీరికి భార్యాభర్తల నుంచి గొడవలు, కొట్లాట రాకుండా ఉంటుంది. ఇక లవ్ ఉండేది కనుక లవ్ అయితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. 12 రాసుల వారికి కూడా లవ్ ఎఫెక్ట్ అయితే ఉన్నది, మోసపోతారు. ఎవరో ఒకరైతే ఖచ్చితంగా మోసపోతారు. కాబట్టి అలా మోసపోకుండా ఉండాలి అనుకుంటే కనుక ఒక 56 రూపాయలు ఇద్దరు చుట్టూతో తిప్పుకొని ఎక్కడైనా పారేడు నీటిలో కానీ లేదా ఏదైనా పేదవాళ్ళకి ఇస్తే కూడా సరిపోతుంది. ఇలా పేదవాళ్ళకంటే 56 రూపాయల కంటే ఇంకో 56 రూపాయలు కలుపుకొని పేదవారికి ఇస్తే కనుక ఆ గ్రహణానికి సంబంధించిన దోషం అనేది తొలగిపోతుంది. ఆ వెండి రూపు ఏదైతే ఉందో అది తీసుకొని ఇద్దరి చుట్టూన తిప్పుకొని నీళ్ళలో పడివేయాలి. అలా చేస్తే కనుక లవ్ అనేది ముందుకు వెళ్తూ ఉంది. వారిద్దరి మధ్యన ఎడబాటు భారం అనేది లేకుండా, కొట్లాటలు లేకుండా ఉంటుంది. అనుమానం కూడా తగ్గుతుంది. జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఈ టైంలో తీసుకోకుండా ఉండవే మంచిది అంటారా? ఖచ్చితంగా తీసుకోవచ్చు, అట్లా ఏం లేదు. గ్రహణానికి సంబంధించినటువంటిది జీవితం ఎదగేదాన్ని తీసుకునేదానికి తీసుకోవచ్చు. దానాలు తీసుకుంటే మంచిది. కాకపోతే మనసు మైండ్ మన చేతిలో ఉండకుండా, ఆధీనం లేకుండా ఎడుబడితడి పోతూ ఉంటాయి. కాబట్టి మన కంట్రోల్లో మన మైండ్ ఉండాలి, మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి. కాబట్టి దానాలు చేసుకున్న వారు అయితే చేసుకోవచ్చు. ఇక దానం చేయలేనటువంటి వారు ఉన్నారంటే షుగర్, బియ్యం, అది మనకి షుగర్ ఉంటుంది కదా, పంచదార, ఈ పంచదార ఒక 2 కిలోలు ఎవరికైనా దానం ఇవ్వాలి. చెరుకు రసం 10 మందికి ఇప్పించాలి. అప్పుడు వీరు ఏదైనా మీటింగులు ఉన్నా, ఏదైనా జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలన్నా కూడా సరిపోతుంది. ఇంక 2 కాదంటే బెల్లం, వినాయక స్వామి దగ్గర బెల్లం పెట్టేసుకొని నమస్కారం చేసేసుకొని ఇక వీరు చేసుకోవచ్చు. ఇలాంటి దానాలు చేసుకుంటే వారికి జీవితంలో ముందుకెళ్ళటం ఆలోచన ఉంది అనుకుంటే చేసుకోవచ్చు. ఈ గ్రహణం ఇంపాక్ట్ అనేది ఈ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది? అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, ఇటువంటి రంగాల మీద ఏమైనా ప్రధాన ఇంపాక్ట్ అనబడుతుంది అంటారా? రాజకీయ నాయకుల మీద అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. పెద్ద నాయకులు, దేశానికి రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఆరోగ్యం క్షీణించడం అయితే కనిపిస్తూ ఉంటుంది. పార్టీలు నైట్ మోసం చేసి పార్టీలు మారేటువంటి తత్వం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. పక్కన ఉన్న వాళ్ళు ఎన్ని పొడి చేయడం తత్వం ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి నాయకులు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నీకు తినేటప్పుడు ఫుడ్లో ఏదైనా కలిపియవచ్చు, కాబట్టి ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మైండ్ సెట్ని గేమ్ కాడి కొనేస్తారు డబ్బులు పెట్టేసి. ఈ గ్రహణం అదే శోషిస్తుంది. కాబట్టి కొంత ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగేటువంటి కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేతు ఉన్నాడు ఇక్కడ, కేతు పుట్టినటువంటి గ్రహం ఇది. కాబట్టి మోసం, కేతు అంటే మొత్తం మోసంతో ఉంటుంది అనమాట. మన పక్కనే కూర్చొని మన కింద బాంబు పెట్టిపోతాడు. అట్లాంటి మోసాలు జరుగుతాయి రాజకీయ నాయకులకి. అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎవడో వచ్చేసి నేనేదో మిమ్మల్ని వదిలిస్తానని చెప్తే చూసి చూడకుండా కళ్ళద్దాలు పెట్టుకొని సంతకం పెట్టేసాం అనుకోండి, మన రాష్ట్రాన్ని కూడా లాగేస్తారు.
కాబట్టి బిజినెస్ మ్యాన్స్ అయిపోతారు మొత్తం. నాయకుల కన్నా బిజినెస్ మ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ నాయకులకి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. దాని దగ్గర గ్రహ దోషాలు కొన్ని ఉన్నాయి. ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు అయితే ఖచ్చితంగా వారు కూడా చేయాలి. రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదండి, దేశానికి సంబంధించిన నాయకులు కూడా ఈ గ్రహణ శోభకి అయితే మాత్రం ఖచ్చితంగా బలయ్యేదానికి అయితే కనబడుతుంది. ఆ శుభదృష్టి అయితే వాళ్ళ మీద కూడా ఉంది. కాబట్టి ఇక బంగారం సంబంధించి అయితే కనుక బంగారం హెచ్చుతగ్గులేటువంటి రేట్ అయితే స్థిరంగా ఉండేటువంటి స్థాయి అయితే కనుక 1,50,000 రూపాయలు స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా డబ్బులు పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువగా బంగారమే పెట్టకండి. వెండి అయితే మాత్రం చుక్కలు అందుతాయండి. చుక్కల కన్నా హైట్కి వెళ్ళేటువంటిది అయితే వెండి రేటు పెరుగుతుంది. ఎందుకంటే ఇది సింహరాశిలో వస్తుంది, మఖా నక్షత్రంలో వచ్చేటువంటిది. కాబట్టి మఖా నక్షత్రానికి ఇది రవి అధిపతి ఉన్నారు. రవి అధిపతి అంటే ఇక్కడ చంద్ర భగవానుడు కూడా ఉచ్చంలో ఉంటాడు. కాబట్టి ఈ యొక్క గోల్డ్ కన్నా కూడా సిల్వర్ రేట్ అనేది కొంచెం ఎక్కువ పెరిగేటువంటి ఆలోచన అయితే రానున్న కాలంలో కనబడుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక సిల్వర్ మీద చేయొచ్చు, కానీ గోల్డ్ మీద అంత పెద్దగా చేయడానికి అయితే ఉండదు. అదేంటంటే మన మైండ్ సెట్లోనే అటు ఇటు అవుతుంది అనమాట, ఇబ్బంది పడతారు. పోయినసారి కూడా అట్లనే అయ్యేసి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు జనాలు లాస్ అయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బంగారం పెద్దగా బాధించేదానికి లేదు. కాబట్టి 1,50,000 రూపాయలకు అటు ఇటుగా ఉంటుంది అంతే బంగారం, కానీ సిల్వర్ పెరుగుతుంది. కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకులకు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముచ్చివాత పడేలా కూడా ఉంది. గురుగారు, ఇక మీరు ఒక తాంత్రిక ఉపాసకులు. సో ఒక ప్రశ్న ఉంది, మీరు మాత్రమే దానికి సరైన సమాధానం చెప్పగలుగుతారు. ఇప్పుడు ఎవరైతే ఈ నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉంది, శత్రువులు ఎక్కువగా ఉన్నారు గురుగారు, లేదంటే మనసేం బాగోట్లేదు, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, అష్టదిగ్బంధనం అయిపోయాము, లేదంటే మా మీద కుళ్ళుతోనూ రందితోనూ ఎవరో ఒకరు ఏదో ఒక చెడు క్రియ చేయించారు, అష్టదిగ్బంధనం అయిపోయాము, జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. బయటకు వచ్చి చెప్తారు, కొంతమంది లోపల బాధపడుతూ ఉంటారు. మరి అమావాస్య తాంత్రిక శక్తులకి చాలా పవర్ఫుల్. మరి అటువంటి శక్తుల్ని తిప్పికొట్టడానికి, కాస్త ఈ ప్రభావాలను తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా ఈ గ్రహణం రోజు మనం ఏదైనా చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎవరికైతే జాతకములో ఏ గ్రహం అయితే గనక వారికి ఎక్కువగా శోధించట్లేదో, బాధించట్లేదో, ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి ధ్యానం అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ గ్రహానికి సంబంధించిన జపం అంటారు, ఈ జపం ఖచ్చితంగా చేసుకోవచ్చు. లేదా ఇష్టదైవానికి జపం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. లలిత సహస్రనామం లాంటివి, దత్తాత్రేయ స్వామివారి మంత్రం పఠన కానీ ఇవన్నీ కూడా వీరు చేసుకుంటే కనుక మంచి సానుకూలం పడేటువంటి యోచన అయితే కనిపిస్తుంది. అదే గ్రహణ రోజునైతే ఇంట్లో కూర్చొని ఎవరికి వారైతే ఆ గ్రహాలకు సంబంధించిన ధ్యానం అయితే చేసుకోవచ్చు. ఇక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, ఏక్షణి, ధూపమతి, ధూపావతి, స్పిరిట్ లాంటివి ఏదైనా చాలా జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లోనూ. ఇక గురువుకు ఒక పేరు పెట్టుకొని చేస్తూ ఉన్నాడు. చివరికి వచ్చేటప్పటికి చాతబడే అంటారు దాన్ని. ఏముందంటే ఎదుటి వారి మీద చెడు వ్యసనంతో చేయించేదనమాట. అది గురువుకి సంబంధం ఉంది. ఎవడో వస్తాడు, వాడు ఎదగకూడదని చెప్పేసి డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇస్తే వీడు చేయిస్తూ ఉంటారు అనమాట. ఇప్పటికే ఆల్రెడీ గ్రహణానికి సంబంధించినటువంటి అన్ని స్టార్ట్ అయినాయి. మా దగ్గర అయితే ఆల్రెడీ 3వ తారీఖు ఇప్పుడే మొదలైనవి. మాకు క్లయింట్స్ రావడం కానీ, మనం తీసుకొచ్చే సామాన్లు తీసుకొచ్చుకొని రెడీ చేసుకోవడం కానీ. ఎందుకంటే ఆ రోజు చాలా రకాలైనటువంటి చేసేది ఉంటుంది అనమాట. విరుగుడు, చిరుగుడు కాదు. ఇక దానికి చేసేవాళ్ళు దానికి ఉంటారు. చాతబడి చేయించాలని, లేకపోతే ఎదుటివాడు బాగుపడకూడదని, ఆ అమ్మాయి నాకు దానికి కూడా శక్తి ఉంటున్నారు. దానికి ఉంటుంది. చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. మంచి చేసే కానీ చెడు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మంచి చేసే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు బలైన వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ పోయినటువంటి గ్రహణం సూర్యగ్రహణం ఉంది. సూర్యగ్రహణానికి ఎక్కువగా చేతబడులు చేస్తారు. చేతబళ్ళు అందులో ఆ రోజు మంగళవారం వచ్చినట్టుంది. ఆ చేతబళ్ళు చేయటము, మనిషిని ఇబ్బంది పెట్టడము, హిప్నాటిజం చేయటము, వశీకరణ చేయటము, ఇలా చేసి ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడము, వశపరుచుకోవటం, ఇలాంటి చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. భార్యాభర్తల జీవితాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలండి. ఒక తల్లిదండ్రికి ఒక పాప ఉంటుంది, 16-17 సంవత్సరాల పాప ఉంటుంది, చక్కగా ఉండి చదువుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఎవడో దరిద్రుడు కన్ను పడుతుంది. ఆ అమ్మాయి నాకు కావాలని చెప్పేసి అని ఏదో ఒక పనికిమాలిన గురువు దగ్గరికి వెళ్ళేసి ఏదో రకమైన పూజలు చేయిస్తూ ఉంటారు. పూజలు చేయించి ఆ అమ్మాయిని వశపరుచుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తీసుకెళ్ళి ఏమైనా కాపాడతాడా అంటే కాపాడుకొని వాడి పని అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తారు. వీళ్ళేమో ఇంకా వాడే కావాలని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక తల్లిదండ్రులు బాధ, వాళ్ళది ఒక రకమైనటువంటి శోభ, అది బాధ కూడా కదా, శోభ. ఇక ఎందుకురా బాబు జీవితం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి బాగు చేసేదానికి మనం ఎంచుకున్నాము. ఇలాంటి గ్రహణాల ద్వారా అలాంటి వారు ఎవరైనా సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి విరుగుడు అయితే మాత్రం అవుతుందండి. ఆ విరుగుడు చేసేదానికైతే ఖచ్చితంగా మేము దానికి సహకరిస్తాము. ఎక్కడైనా బాగుపడకుండా, ఎక్కడైనా ఏదో చేయిస్తాను లక్షల రూపాయలు గుంజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లోనూ. ఏ పని అవ్వకుండా గురువులే హిప్నటైజ్ చేసే విధంగా ఈ వ్యవస్థ చాలా మారిపోయిందండి. మొన్న ఈ మధ్య ఒకటి చూశానండి, 3 days బ్యాక్ ఒకడు ఎవడో పేరు చెప్పి వచ్చేసి కొన్ని మాధ్యాల్లో వచ్చేసి, ఇది నేను పర్టికులర్ చూసినాను, మాధ్యాల్లో వచ్చేసి వాళ్ళందరినీ హిప్నటైజ్ చేసేసి, ప్రజల్ని హిప్నటైజ్ చేసేసి, మీకు ఏది కావాలో చెప్పండి 24 గంటలు నేను చేస్తాను, ఏమంటారు వాటిని, న్యూడ్ పూజలు,
ఏదో అమ్మవారి పేరు చెప్పి న్యూడ్ పూజలు చేస్తని చెప్పి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో కూర్చోబెట్టేసి అందరినీ న్యూడ్ పూజలు చేసుకుంటూ వాళ్ళని ఇంప్లిమెంట్ చేసేస్తూ ఉన్నారు. 12 మంది నుంచి 25 మంది అమ్మాయిలు, ఆడపిల్లలు, ఆంటీలు అందరూ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ కూడా అక్కడ పూజలు చేసుకుంటే వాళ్ళ సంసారం బాగుండాలి, జీవితం బాగుండాలి, భర్త బాగుండాలి, మాకు పెళ్ళి అవ్వాలి, మా సంసారం అంతా బాగుండాలని పూజలు చేస్తారు. వాళ్ళ తప్పు కాదండి. ఇక్కడ వీళ్ళు వాళ్ళని ఇంప్లిమెంట్ చేసి తర్వాత రోజున వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తర్వాత రోజున వాళ్ళనే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి ఈరోజు ఏర్పడ్డాం మనం. రేపటి రోజున వాళ్ళు బతిలాటానికి లేదు, భంగపట్టడానికి లేదు. కానీ గురువులను కూడా ఈరోజు నమ్మేటువంటి పరిస్థితి లేదండి. ప్రజలకి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, ఏ గ్రహం అన్నా రానియండి, ఏ గ్రహణం అన్నా రానియండి, మనుషులకి ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉండవు. ఏదైనా ఛాయ ఉందంటే అది మానవ గ్రహం చేసేటువంటి క్రియల వల్ల మాత్రమే ఏర్పడుతూ ఉంది. ఒక దరిద్రముడు అక్కడికి వస్తాడు, ఆడొచ్చేసి దశమహావిద్యులు అని చెప్పేసి అని మద్యం పెట్టేసి దశమహావిద్యులు అని చెప్పి మందు తాగొచ్చని చెప్తాడు. ఎక్కడ ఏమైపోతుందో సనాతన ధర్మంలో విలువలు ఏమైపోతుందో తెలియట్లేదు. కాబట్టి ప్రేక్షకులకి ఈ సందర్భం కూడా చెప్తున్నా, ఏ గ్రహం వచ్చినా, ఏ గ్రహాలు వచ్చినా దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. దానికి ఏదైనా దానాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, యజ్ఞ, యాగ, హోమ, జప, తప దర్శనాలు ఉన్నాయి. ఏ దేవుని దర్శనం చేసుకున్నా కూడా మీకు కొంతమేర ఉపశమనం దొరుకుతుంది. అంతేగాని గురువుల్ని ఏది పడితే ఆ గురువుని నమ్మేసి వెళ్తే కనుక ఖచ్చితంగా మనం ఇబ్బంది పడేటువంటిది ఏది కనిపిస్తుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా అవగాహన రావాలి, అవేర్నెస్ వీడియో అనుకోవాలి తప్పితే అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఎవడో వచ్చి చేస్తానని మాత్రం నమ్మేట పరిస్థితి లేదు. చివరికి మీ కన్న బిడ్డలు దూరం అవుతున్నారు, భార్యాభర్తలు దూరం అవుతున్నారు, పిల్లలు దూరం అవుతున్నారు. జాగ్రత్త చూసుకోవాలి. చాప కింద నీరులాగా ఇది వెదజల్లుతుంది. కాబట్టి కొన్ని రకాల సంఘాల వాళ్ళు వచ్చేసి ఈ రకమైన వ్యవస్థకి చేస్తున్నారు. ఇవన్నీ సనాతన ధర్మంలో లేవు. ఇవి సనాతన ధర్మంలో విషయాలు కావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మన పిల్లలకి మనమే గైడెన్స్ ఇవ్వాలి. ఇలా ఉంటే ఇలా అమ్మ, బయట వాళ్ళకి ఇలా చెప్పాలి, ఇలా ఉండాలని చెప్పి మనమే గైడెన్స్ ఇవ్వాలి. అంత శృతిమించిన వాళ్ళు ఏదైనా మీకు అనేజీగా ఉంది, అన్ఫిట్గా ఉంది, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మీ వెనక ఏదో జరుగుతుంది అర్థం. అవన్నీ కూడా అలాంటి వారు ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి సరైనటువంటి పరిష్కార మార్గం చూపించేటువంటి అవగాహన అయితే మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు. గురుగారు, కొంతమంది సంప్రదించలేని వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆ రోజు ఈ ప్రభావాలు ఎంతో కొంత తగ్గడానికి మంచి తాంత్రిక పరిహారం ఏదైనా ఉంటే మీ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా అండి. ఆ రోజు ముఖ్యంగా వీరు చేసుకోవాల్సిందంటే కనుక ఆ అవకాశం ఉన్నంత వరకు కూడా వీరు బయటికి రాకుండా ఉండాలి. రెండోది, ఏ ఫుడ్ కూడా గ్రహణ సమయంలో తినకుండా ఉంటే మంచిది. వాటర్ తాగొచ్చు, పాలు కూడా తాగకూడదు. వాటర్ అయితే తాగొచ్చు, హాట్ వాటర్ అయితే ఇంకా మంచిది. ఇవి వారికి వారు చేసుకోవాల్సిన పరిహారాలు. ఇక ఇష్ట గ్రహానికి వారిలో గోచార ప్రకారంగా ఏ గ్రహానికి లోపం ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధ్యానం, జపం చేసుకోవచ్చు. కూర్చొని బాసపడేసుకొని జపం చేసుకోవచ్చు. ఈ 3 వారు చేసుకొని పరిహారాలు. ఇకపోతే ఆ రోజున వీరు గ్రహణం ఏర్పడక ముందే ఏదైనా హనుమాన్ ఆలయంలో కానీ, వినాయక ఆలయంలో కానీ కొబ్బరికాయ కొట్టుకొని గ్రహణానికి సంబంధించినటువంటి శూల ఏదైతే ఉందో ఆ ఒక చెడు దృష్టి మా మీద ఉండకూడదని నమస్కారం చేసుకొని రావాలి. ఆ తర్వాత గ్రహణం అనంతరం 4వ తారీఖు లేదా 4వ తారీఖు నుంచి ఒక వారం రోజులు తీసుకున్నట్టయితే ఏదో ఒక రోజు ఆలయానికి వెళ్ళేసి ఏదో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. శివాలయానికి వెళ్తే చాలా మంచిది, లేదా వినాయక స్వామి దగ్గరికి వెళ్తే చాలా మంచిది, హనుమాన్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలా మంచిది. అక్కడక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక తర్వాత ఏదైతే మనం చెప్పినటువంటి దానం ఉందో ఆ బియ్యము, ఆ రావి చెమ్ము కానీ, అది మనకి స్టీలు చెమ్ము కానీ, లేకపోతే వెండికి సంబంధించినటువంటి ఒక రూపు పాత్ర, ఒక వైట్ వస్త్రం తీసుకెళ్ళి బ్రాహ్మణోత్తమునికి దానం ఇస్తే కూడా చాలా మంచిది. ఇలాంటి కార్యాలు చేసుకున్నట్టయితే కనుక గ్రహాలకు సంబంధించిన విషయానికి బాగుంటుంది. ఇకపోతే నవధాన్యాలతో పాటు ఉలవలతో పాటు కందులతో పాటు గోధుమలతో పాటు జొన్నలతో పాటు బియ్యం, ఇవన్నీ కూడా కలగలుపుని అన్నీ కూడా పావుకిల చొప్పును తీసుకొని ఇవన్నీ కూడా మనకి చంద్రగ్రహణం అనంతరం కనుక దానం చేసినట్టయితే కనుక మనకున్నటువంటి పితృదోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, ఏలాంటి కలత్ర దోషాలు ఉన్నా కూడాను అవన్నీ కూడా పటాపంచలేదానికి ఉంటుంది. పితృదోషాలకు ఏమైనా చేసుకోవచ్చు, మరొకటి చేసుకోవచ్చు. ఈ గ్రహణ సమయాల్లో గ్రహణం అనంతరం కూడా నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, వాగు, కాలవలు ఇలాంటి వాటిల్లో కనుక స్నానం ఆచరించేసే కనుక మనకున్నటువంటి చర్మ వ్యాధులు దూరమవుతాయి, మనకున్నటువంటి గ్రహరీత్య దోషాలు దూరమవుతాయి. కాబట్టి ఆ ఏ బట్టలు అయితే మనం స్నానం చేస్తాం ఆ బట్టలు అక్కడ విడిచేసి వచ్చేసేయాలి. ఇది గ్రహణానికి సంబంధించినటువంటి పెద్ద విశేష. ఇది చేసుకుంటే కనుక ప్రపంచం మొత్తం చాలా బాగుంటుంది. సనాతన ధర్మంలో విలువలు కాపాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ గ్రహణం రోజున మనకున్నటువంటి చెడు అలవాటు, ఎఫ్ఐఆర్ కావచ్చు, మనకున్నటువంటి మద్యం తాగడం తాగొచ్చు, ధూమపానం చేయడం కావచ్చు, ఇంకేదైనా చెడు అసలు బెట్టింగ్ పెట్టుకోవడమా, లేదా ఇంకేదైనా చెడు అలవాట్లు మనకు ఉన్నాయా అంటూ కనుక ఆ అలవాట్లు ఒకటి వదిలేస్తే కూడా వీరికి మంచి సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి మన విషయాలు, పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేయకుండా మానవ గ్రహానికి అసలు చెప్పకుండా ఉండి ఇలాంటి పాటిస్తే కనుక ఈ గ్రహణానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కూడా
ముందుకు వెళ్ళే జీవితం కూడా ఉంటుంది కదా. ఎందుకంటే మనకి 19వ తారీఖు నుంచి కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. ఆ కొత్త సంవత్సరం నుంచి కూడా అన్ని రకాలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓవరాల్గా చంద్రగ్రహణం ప్రత్యేకతలు కావచ్చు, ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్.